ఏపీలో పాలు నీళ్లు కల్తీపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరైనా బతకడం కోసం పాలు నీళ్లు తాగుతారు, కానీ ఏపీలో మాత్రం ఆ రెండు ప్రాణాంతకం అవుతున్నాయని ఆరోపించారు. పలుచోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ జగన్ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఇక పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చెల్లటం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఇక ఎక్కడికక్కడ స్వార్థ ప్రయోజనాలు ఆశించి పనిచేస్తూ ప్రజారోగ్యం, వారి రక్షణ వంటి వాటికి పూర్తిగా మంగళం పాడుతున్నారని జగన్ దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లు, విద్యాసంస్థలో ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రత వల్ల వ్యాధుల వంటి ఘటనలు దాదాపు 25 చోటు చేసుకున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేచి నిజాయితీగా పరిస్థితిని సమీక్షించాలని వెల్లడించారు. ఇక ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించారని, వాటన్నిటినీ సరిచేయాలని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసు